గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అసలు మనీని అట్రాక్ట్ చేయాలంటే క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలి, మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటారు? సో క్వాలిటీస్ ఏంటంటే రిచ్ పీపుల్ క్వాలిటీస్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటంటే డబ్బు గురించి ఆలోచిస్తుంటుంటారు. ట్రావెలింగ్ అప్పుడు అంత డబ్బులా, అంత కాస్టా అని అంటుంటారు. రిచ్ మైండ్ సెట్ ఉంటేనే మనం డబ్బుని అట్రాక్ట్ చేయాలండి. సో అండ్ క్వాలిటీస్ కూడా ఎలా ఉంటాయి, రిచ్ పీపుల్ క్వాలిటీస్ ఉండాలి. అంటే ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ మెంటాలిటీ ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇందులో నేను చెప్పబోయే ఇంకొక పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మేడం, ధనవంతుడు అవ్వాలి అంటే, ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే, సో కొన్ని టెక్నిక్స్ చెప్తాను మేడం. ఏంటి ఆ టెక్నిక్స్, అసలు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో ధనవంతుడు అవ్వడానికి లిమిటింగ్ బిలీఫ్స్ ఉండకూడదు. లిమిటింగ్ బిలీఫ్స్ ఎలాంటివి అంటే, ఇప్పుడు నూతిలో ఒక బకెట్ వేసాం మేడం, ఓకే, దానికి కన్నాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ కన్నాలు ఉన్న బకెట్తో ఫాస్ట్గా తోడుతున్నా, పైకి వచ్చేసరికి వాటర్ ఉంటుందా? ఉండదు. ఎంత ఫాస్ట్గా తోడినా ఉండదు. సో లిమిటింగ్ బిలీఫ్స్తో మీరు ఏ అఫర్మేషన్స్ చేసినా, చాంటింగ్స్ చేసినా, విజులేషన్స్ చేసినా వర్కౌట్ అవ్వవు. సో అయితే ఇక్కడ నీకు స్టోరీ చెప్తాను చూడండి. ఈ చెట్టు ఉంది కదా మేడం, ఇది అక్కడ ఉండడం వల్ల చాలా బలంగా గ్రో అయింది. ఇప్పుడు అదే దాన్ని తీసుకొచ్చి ఈ కుండీలు వేస్తే, అంటే ఇది పూల మొక్క కుండీలు వేస్తే పెరుగుతుంది మేడం, అంత హైట్ పెరగదు కదా. సో నేనంటుంది ఏంటంటే, అంటే మన మైండ్ సెట్, మనం అలా గ్రో అవ్వాలి అంటే మన చిన్న మైండ్ సెట్ ఉండకూడదు. చిన్న మైండ్ సెట్లో మనకి గ్రో అనేది ఉండదు. సో మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే పెద్దగా, ఓపెన్గా, బ్రాడ్ మైండ్ సెట్ ఉండాలి. ఎంతసేపు పోల్కొండేలాగా ఎంతంత ఉండకూడదు అనమాట. అంటే మీరు ధనవంతుడు అవ్వాలంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మైండ్ సెట్ అండి. ఇందాక కూడా చెప్పాను, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. మిలినియర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ ఉండాలి, సక్సెస్ఫుల్ మైండ్ సెట్, వారియర్ మైండ్ సెట్ ఉండకూడదు. ఎంతసేపు కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 2-3 రోజులు చేస్తారు అఫర్మేషన్స్, రావట్లేదు పనిచేయదు, అఫర్మేషన్స్ పనిచేయమంటారు. బికాస్ వారియర్, కంటిన్యూగా, కన్సిస్టెన్సీ మైండ్ సెట్ ఉండాలి మేడం. అయితే నేను చెప్పేది అదే అండి. సో మీరు మీ మైండ్ సెట్ని ఎప్పుడు ఇలా పెట్టుకోకూడదు, అలా పెట్టుకోవాలి, అప్పుడే మీరు గ్రో అవుతారు. అండ్ రెండోది ఏంటంటే ఒక సిస్టమ్ మేడం, సిస్టమ్ ఫాలో అవ్వాలి. సిస్టమ్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంది, నా 7 రోజుల క్లాసెస్లో లా ఆఫ్ అట్రాక్షన్ని డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలనేది నేను చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి నేను తయారు చేశాను. ఏంటి ఆ సిస్టమ్ అంటే, సిస్టమ్ ఫాలో అవడం వల్ల ఏమవుతుంది, సిస్టమ్ అంటే SYSTEM అంటే సేవ్ యువర్ సెల్ఫ్, టైమ్, ఎనర్జీ, మనీ. అంటే మీ టైం, మీ ఎనర్జీ, మీ మనీ 1 ఇయర్లో, నేను మళ్ళీ చెప్తున్నానండి, 1 ఇయర్లో మీరు ఏదైతే టైం, ఎనర్జీ, మనీ ఉంటుందో 6 నెలలు సేవ్ చేసుకుంటారు మేడం. అదే సిస్టమ్. సో ఈరోజు పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఒక సిస్టమ్, ఫ్లైట్ ఎగరాలని ఒక సిస్టమ్ మీద రన్ అవుతుంది. ముందు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, తర్వాత ట్రైన్ అయినా ఏదైనా కూడా ఒక సిస్టమ్ ప్రకారం రన్ అవుతుంది. సిస్టమ్ లేనివన్నీ పడిపోతాయండి. చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఒక పైకి వెళ్ళి కింద పడిపోవడానికి రీజన్ ఏంటంటే ఒక సిస్టమ్ ఫాలో అవ్వరు వాళ్ళు, ఎలా పడితే అలా ఉంటుంది అనమాట. అందువల్ల సో నేను చెప్పంటే ఒక సిస్టమ్ నేను ఇస్తాను, దాని మీద చాలా రీసెర్చ్ చేసి. అండ్ ఇంకోటి మెయిన్గా మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ 3 లాస్ మీద ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. ఏంటి ఇంపార్టెంట్ 3 లాస్? 7 లాస్ ఉన్నాయి, బట్ 3 ఇంపార్టెంట్ లాస్. ఏంటి అది అంటే చూడండి. ద ఫస్ట్ లా ఆఫ్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా నేను యూజ్ చేస్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మేనిఫెస్టేషన్? మేనిఫెస్టేషన్ మీన్స్ అట్రాక్షన్. ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే మేనిఫెస్టేషన్ అంటే అట్రాక్షన్ అనమాట. నేను చాలామంది అంటారు, మై క్లయింట్ మేనిఫెస్టెడ్ 1 crore, 2 crores, 50 lakhs అంటే అట్రాక్షన్. అంటే ఏం చెప్తుంది లా ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే, థాట్స్ అండ్ ఫీలింగ్స్ క్రియేట్ అవర్ రియాలిటీ. సో రియాలిటీ పర్సనాలిటీ క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి అంటే ఈ మేనిఫెస్టేషన్ చెప్పేది అంటే థాట్స్ అండ్ ఫీలింగ్స్, దట్టు దేని మీద మనం ఫోకస్ చేస్తున్నాం, అసలు అదే మనకి లైఫ్లో కనపడుతుంది. అంటే మీరు ఎప్పుడైనా ఒక బెంచ్ కార్ అనుకున్నారనుకోండి, ట్రాఫిక్లో మీకు ఆ కార్ ఎక్కువ కనిపిస్తుంది చూడండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బాగా కనిపిస్తుంది అనమాట. సో అంటే దీన్నే సైకోసైబర్నెటిక్స్ మెకానిజం అంటాం న్యూరో సైన్స్లో. డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు దేని గురించి థాట్స్, ఫీలింగ్స్ పెడతారో అది మీకు రియాలిటీలోకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంటుంది. సో వాట్ వి ఫోకస్ ఇట్ విల్ మేనిఫెస్ట్. సో ఇది లా ఆఫ్ మేనిఫెస్టేషన్ చెప్తుంది. అండ్ రెండో లా ఆఫ్ మ్యాగ్నెటిజం. అంటే ఈ ప్రపంచంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఉంది, ఎక్కడుందని అడిగితే మీరేమంటారు మేడం? మనలోనే ఉంది. ఎస్, మైండ్ ఈజ్ అ మ్యాగ్నెట్. ఎందుకంటే అందుకే ఆలోచన శక్తికి ఆకర్షణ శక్తి ఉంటుంది. చూడండి మేడం, ఈ మ్యాగ్నెటిజం ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్, ప్రతిదీ మన లైఫ్లో జరిగినవన్నీ కూడా, పీపుల్ కానీ, వస్తువులు కానీ, అవకాశాలు అండ్ సర్కమ్స్టెన్సెస్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎనర్జీ. మనం యూనివర్స్లోకి ఏం ఎనర్జీ పంపిస్తుంటుంటామో ఆ ఎనర్జీ మళ్ళీ వెనక్కి వస్తుంది, బూమరాంగ్ అంటారు. అందుకే స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారనమాట, మీరు నిద్రపోయేటప్పుడు ఏ ఎనర్జీని విశ్వంలో కుదులుతారో అది తిరిగి రూపాంతరం చెంది తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. రావడం లేటేమో కానీ
రావడం మాత్రం పక్కా. సో అదండి లా ఆఫ్ మ్యాగ్నెటిజం. మీరే అతిపెద్ద మ్యాగ్నెట్ అనమాట. లాస్ట్ టైం నేను నా కోచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పర్సనల్ ట్రైనింగ్కి వెళ్ళాం. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. నా కోచ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఏంట్రా ఇలా జరిగిందిరా, నేను ఏ తప్పు చేయలేదురా. ఎలా ఉంటుందంటే వేరే వాడు వచ్చి గుద్దేశాడు. ఎందుకు అలా జరిగిందంటే అనాలిసిస్ చేస్తే ఏం జరిగింది తెలిసిందంటే అతను ఎక్కువగా నైట్ టైం పడుకునేటప్పుడు యాక్సిడెంట్ వీడియోస్ అలాంటివి చూస్తున్నాడు. సబ్ కాన్షియస్ మైండ్లో ఆ థాట్స్ ఫీలింగ్స్ బాగా స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. ఏదో ఒకరోజు ఏమవుతుందంటే కొంతమంది న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే మేడం యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్, ఏదైనా యాక్సిడెంట్ పెద్దగా వేస్తారు, మొత్తం దాన్ని అలా చూస్తుంటూ ఉంటారు అనమాట. మీకు లైఫ్లో ఏవి కావాలో దాన్నే చూడండి, ఏమి వద్దో దాన్ని చూడకండి అని నేను చెప్తానండి కంపల్సరీగా. సో దాన్నే లా ఆఫ్ మ్యాగ్నెటిజం. మీకు తెలియకుండానే దెర్ ఇస్ ఒక బుక్ ఉందండి, యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్ అండ్ యూనివర్స్ ఈజ్ అట్ బ్యాక్ సైడ్. నీ బ్రెయిన్ ఎప్పుడు కూడా వింటూనే ఉంటుంది అండ్ యూనివర్స్ ఎప్పుడు నీ వెనకాతలే ఉంటుంది అనమాట. సో అందువల్ల మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే బ్రూస్లీ కూడా చెప్తాడు, యువర్ బ్రెయిన్ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, సో స్పీక్ వెరీ పర్ఫెక్ట్లీ అంటారు. సో ఇక్కడ చూడండి, దీన్ని లా ఆఫ్ మ్యాగ్నెటిజం అంటారు మేడం. మీరు అందాక అన్నట్టు మైండ్ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ ఇన్ ద వరల్డ్. అండ్ థర్డ్ లా మేడం, లా ఆఫ్ రైట్ యాక్షన్. చాలామంది ఏం చేస్తుంటారు అంటే యాక్షన్ చేయకుండా ధనవంతులు అయిపోవాలి అనుకుంటారు. ఇట్స్ ఇంపాసిబుల్. అందుకనే రైట్ యాక్షన్ గివ్స్ రైట్ రిజల్ట్స్. అందుకే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఏముంది మేడం, యాక్షన్ చేస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ నా దగ్గరికి వస్తే అయితే సార్ ఇప్పుడు యాక్షన్ చేయడానికి మీ దగ్గరికి ఎందుకండి రావాలి వారం రోజులు అంటే ఆ యాక్షన్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. సో డైరెక్టర్ ఏం చేస్తాడు, యాక్షన్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. సో నేను నా పని ఏంటంటే నేను డైరెక్టర్, మీ లైఫ్ బ్లాక్ బస్టర్ మూవీ హిట్ అవ్వాలనుకుంటే రండి 7 రోజులు మామూలు కదా. ఒకప్పుడు మేడం సినిమా 100 రోజులు ఆడిందిలే చూసేవారు, ఇప్పుడు 100 కోట్లు వస్తుందో లేదో చూస్తున్నారు అనమాట. సో ఇప్పుడు 100 రోజులు ఎవరు ఫోకస్ లేదు, 100 కోట్లే. సో మీకు కూడా బ్లాక్ బస్టర్ అనుకుంటే ఈ యాక్షన్ ఎలా చేయాలో ఒక సిస్టమ్ నేను ఇందాక చెప్పాను కదా అది ఇస్తాను. సో మీ అందరూ రాసుకోండి. ఏ ఫర్ అఫర్మేషన్స్ రెగ్యులర్గా చేయాలి రోజు, అండ్ సి ఫర్ చాంటింగ్, అండ్ టీ ఫర్ థాట్స్ ఎలా ఉండాలి పర్ఫెక్ట్గా. నేను ఆ 7 రోజుల కోర్సులో అఫర్మేషన్స్ ఏంటి ఇస్తాను, చాంటింగ్ ఏంటి, ఎన్నిసార్లు చేయాలి, ఏ టైంలో చేయాలి, అండ్ థాట్స్ ఎలా ఉంచుకోవాలి, ఇంటెన్సిటీ అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ అండి. ఎవ్రీథింగ్ వీ అట్రాక్ట్ బేస్డ్ ఆన్ అవర్ ఫ్రీక్వెన్సీ అంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. మీ ఇంటెన్సిటీ ఎలా ఉండాలి అని అది నేను చెప్తాను. కొంతమంది ఏమవుతుందంటే మేడం చాలామంది హ్యాపీగా ఉంటారు, వాళ్ళకన్నా బాగా రిచ్గా సెటిల్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర లేని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఉన్నా చూసి బాధపడిపోతుంటుంటారు. మన దగ్గర లేదు. చాలామంది ఎవరైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు బంగారం చూసి మనకి లేదురా బంగారం, వాళ్ళు కార్లో వస్తే వీళ్ళు ఆటోలో వెళ్తే చూసి బాధపడతారు. అప్పుడు దాకా సంతోషంగా వెళ్తారు, పద 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 అక్కడికి వెళ్ళిన తర్వాత బాధగా కూర్చుంటుంటారు మేడం. ఆడి సెటిల్ అయిపోయి ఇటు సెటిల్ అయిపోయి ఆడి సెటిల్ అయిపోయి ఇది బాధపడుతుంటుంటారు. ఈ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే బంధువుల్లో రాబంధువులు ఉంటుంటారు, ఎప్పటికప్పుడు మనం డిమోటివేట్ చేస్తుంటుంటారు అనమాట. ఒక్కొక్కసారి పరిస్థితులు కూడా పగబడుతుంటుంటాయి. ఆ ఇంటెన్సిటీ ఎలా ఉండాలని నేను నేర్పిస్తాను. అండ్ ఆపర్చునిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో అది నేను నేర్పిస్తాను 7 రోజుల క్లాసెస్లో. అండ్ దాంతోపాటు నో నెగిటివిటీ, సో నెగిటివిటీ లేకుండా ఎలా ఉండాలి, ఇవి అండి. ఈ యాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. అండ్ 7 రోజుల క్లాసెస్లో అఫర్మేషన్స్ ఏంటి, ఎన్ని రకాలు అఫర్మేషన్స్, ఎన్ని ఏరియాస్లో చేయాలి. చాలామంది అఫర్మేషన్స్ ఒక ఏరియాలో చేస్తారు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇట్ విల్ నెవర్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇది మేడం ఈ విధంగా చేయాలి. ఇది 7 రోజుల క్లాసెస్ అద్భుతంగా ఎలా చెప్తాను ఒకసారి చూద్దాం. 7 రోజుల క్లాసెస్లో ఏమని చెప్తానంటే ఎస్పెషల్లీ నేను 7 రోజుల క్లాసెస్లో మేడం ఇస్ ద బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇందులో 9 మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్ నెంబర్ 4 ఒకసారి చెప్తాను చూడండి, 7 రూల్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ రిజల్ట్స్ రాక నా దగ్గరికి వచ్చారు. నేను అప్పుడు ఎప్పుడైతే 7 రూల్స్ సార్ ఎందుకా సార్ మాకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయట్లేదు అని రూల్స్ తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రతి గేమ్కి ఎలాగైతే రూల్స్ ఉంటాయో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా రూల్స్ ఉన్నాయి మేడం. ఎన్ని రూల్స్ ఉన్నాయి మేడం? 7 రూల్స్. 7 రోజులు 7 రూల్స్ తెలుసుకుంటారు. సో ఇది నేను నేర్పిస్తాను. అండ్ బేసిక్ ఫార్ములా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఐ వర్క్ యాజ్ సైంటిస్ట్ అండి. నేను బెంగళూరులో మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేశాను. డాక్టర్ రెడీస్, బెంగళూరు, బయోకాన్. ఐ వర్క్ యాజ్ జూనియర్ సైంటిస్ట్. నేను ఒక మాలిక్యూల్ తయారు చేయాలన్నా, ఒక మాలిక్యూల్ నాకు బయటకు రావాలంటే నేను ఫార్ములా, అక్కడ మా సైంటిస్ట్ ఫార్ములా ఇస్తారు, దాని మీద మేము వర్క్ చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక ఫార్ములా ప్రకారం పనిచేస్తుంది మేడం. సో ఆ ఫార్ములా నేను 7 days క్లాసెస్లో ఇస్తాను. ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ ఇలా అయిపోతుందండి. అండ్ దాని తర్వాత ఇస్ ద రాకెట్ స్పీడ్ మేనిఫెస్టేషన్ ఫార్ములా. మేడం నేను ఒకటే చెప్తాను, రాకెట్ స్పీడ్గా వెళ్తుందా, ఎడ్ల బండి స్పీడ్గా వెళ్తుందా? రాకెట్. సో ఈ ప్రపంచం అంతా కూడా స్పీడ్ యుగంలో ఉన్నాం మేడం. మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు అనుకోండి, ఎలా వెళ్ళాలనుకుంటారు? కదలరా, కదలు, స్పీడ్గా కదలు, అక్కడ సిగ్నల్ పెట్టుకుని ఇక్కడ నుంచి మన హంటింగ్ చేస్తుంటాం అనమాట. అంటే ఇప్పుడు 25 నుంచి ఎవరికి అంత టైం లేదు మేడం.
ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ న్యూడిల్స్, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టింది, బాబు ఎంతసేపు అమ్మా, టైం లేదు జనాల దగ్గర, లిఫ్ట్ నొక్కినా కూడా ఆ లిఫ్ట్ వచ్చేంత టైం ఉండదు, నొక్కుతూనే ఉంటుంటారు అనమాట. సో నేను రాకెట్ స్పీడ్ మేనిఫెస్టేషన్ ఫార్ములా చెప్తాను. ఈ ఫార్ములా ఉపయోగించి మేడం మురళీ గారు అని చెప్పేసి ఒక అతను హైదరాబాద్లో ఉంటారు, అతను కూడా చాలా మిరాకిల్ రిజల్ట్స్ చేస్తున్నారు. అండ్ మాడ్యూల్ నెంబర్ 7 మేడం రూల్స్. సో ఇందులో కూడా అఫర్మేషన్స్ కూడా 443 రూల్ ఉంటుందండి. ఈ 443 రూల్స్ ద్వారా అఫర్మేషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అది నేను చెప్తాను. అండ్ దాంతోపాటు దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ అండి. ఇందులో మాడ్యూల్ నెంబర్ 8లోనే నేను 8 స్టెప్స్ చెప్తాను, 8 స్టెప్స్ చెప్తాను. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ అని, దీని ద్వారా అందరూ కూడా ఏటీఎమ్స్ అయిపోతున్నారు, ఏటీఎమ్స్. సో ఎనీ టైం వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. అండ్ అదేవిధంగా మాడ్యూల్ నెంబర్ 9 దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది మేడం సో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదే క్లారిటీ అట్రాక్ట్స్ మోర్ మనీ, కానీ చాలామంది అంటే కన్ఫ్యూజ్ రేట్లో ఉన్నారు. ఏ టైంలో అఫర్మేషన్ చేయాలి, ఏ టైంలో చాంటింగ్ చేయాలి, తెల్లవారా రాత్రి అని. నేనేం చేశానంటే కొన్ని సంవత్సరాలు దీని మీద కూర్చొని లా ఆఫ్ అట్రాక్షన్ డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి అనేది ఒక మాడ్యూల్ తయారు చేశాను మేడం. సూపర్ మాడ్యూల్, దీన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఫాలో అయితే చాలండి. సో దీంతోపాటు స్పెషల్ బోనస్ ఇస్తున్నాను మేడం. 7 రోజుల క్లాసెస్లో 5000 రూపీస్ కోర్స్ అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇస్తున్నాను. ఏంటంటే మ్యాజికల్ అఫర్మేషన్స్. ఈరోజు నా క్లయింట్స్ అంతా నాకు పెట్టిన పేరు ఏంటంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోసారి చెప్పండి సార్ అని అనమాట. మొన్న అతను చెప్తుంటే, సార్ యూఆర్ అ మనీ మెజిషియన్ అన్నారనమాట. ఎందుకో తెలుసు మేడం, 1 year బట్టి స్ట్రక్ అయిన మనీ కేవలం 7 రోజులు తీసుకొచ్చాను అతని దగ్గర. 7 రోజుల్లో ఆ చెక్ కూడా నేను చూపించాను, చెక్స్తో కూడా చూపిస్తాను, ప్రూఫ్తో సహా చూపిస్తున్నానండి. మ్యాజికల్ అఫర్మేషన్స్ నేను ఇస్తాను, వెరీ పవర్ఫుల్ అఫర్మేషన్. ఇది ఒక్కటి చేయగలిగితే మేడం లా ఆఫ్ అట్రాక్షన్లో 75% మేనిఫెస్టేషన్స్ అఫర్మేషన్స్ ద్వారా అయిపోతాయండి. కానీ అఫర్మేషన్స్ ఎలా చేయాలని తెలియక పాపం ఇబ్బంది పడుతున్నారు. సో ఇవి రండి, ఇది అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇస్తున్నాను వాళ్ళందరికీ కూడా. అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అండ్ మీరు అందరూ కూడా డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ చాలామంది సార్ మీ ఫోన్ నెంబర్ అంటున్నారు. క్లాస్కి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవుతున్నాను మేడం. ఎందుకంటే నా క్లయింట్స్ నా ఎనర్జీ అండి, వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటా. వాళ్ళు ధనవంతులు చేయడమే. నాకు ఒక క్లయింట్ అడిగింది, సార్ వాట్ ఈస్ యువర్ గోల్, ఇవన్నీ నేర్చుకుంటున్నారు కదా, 14 లక్షలు ఇన్వెస్ట్ చేశారు కదా, ఏంటి మీ గోల్ అంటే, మిమ్మల్ని ధనవంతులు చేయడమే నా గోల్, అంతేనండి. సో అది నాకు, ఎందుకంటే అందులో వచ్చిన కిక్, ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటుందండి. అండ్ మెయిన్ మేడం దీంతో ఇంకో బోనస్ ఫ్రీగా ఇస్తాను, హౌ టు క్లియర్ నెగిటివ్ ఎనర్జీ. మనీ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. సో నెగిటివ్ ఎనర్జీ ఉంటే రాదండి. అండ్ ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటారో మనకి మిరాకిల్స్ జరుగుతాయి మేడం. మిరాకిల్స్ మామూలుగా కాదు, అద్భుతమైన మిరాకిల్స్. ఆ నెగిటివ్ ఎనర్జీని 10 నిమిషాల్లో, మళ్ళీ చెప్తున్నానండి, ఓపెన్గా చెప్తున్నా, 10 నిమిషాల్లో మీరు ఎన్నో సంవత్సరాలు బట్టి మీ మైండ్లో ఉన్న ఎమోషన్స్, నా సెషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఏడుస్తారు మేడం, ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఎందుకంటే 10 నిమిషాలు ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తాను. సో చాలామంది ఏడుస్తారు, బాధపడతారు. సార్ ఆ మంజు సార్ అని ఫ్రమ్ బెంగళూరు ఉన్నారని, అతనైతే సార్ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను సార్, ట్రావెల్ చేస్తానని చెప్పారు. సో బికాస్ ఎమోషన్ తీసేస్తే ప్రమోషన్ వస్తుంది మేడం. సో ఆ ఎమోషన్స్ తీసేస్తాం. ఈ విధంగా మనం టోటల్ బోనస్లు ఇస్తూ ఈ డిసెంబర్ 26th మేడం, ఈ 26th మళ్ళీ మిస్ అవ్వకండి. మీ లైఫ్లో ఏదైనా ఒక డే మీ జీవితాన్ని అలా తిప్పిన రోజు ఉందంటే డిసెంబర్ 26th. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే డిసెంబర్ 26th ఈ క్లాస్కి కనుక జాయిన్ అవ్వాలి అనుకున్న, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్వర్ గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ.